గెస్ వన్స్ మనం యూనివర్సిటీస్ అన్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాక మనం నెక్స్ట్ చేసుకోవాల్సింది యూనివర్సిటీ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసుకోవడం. దీంట్లో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మన అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ దెన్ మనకు ఒక రెజ్యూమే ఆర్ సీవీ అయితే ఉండాలి. మన రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానీ, మన వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, మనం చేసిన ప్రాజెక్ట్స్ ఇన్ కేస్ ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే అవి. సో ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా అయితే మెన్షన్ చేయాలి. మన యూనివర్సిటీ అప్లికేషన్స్లో రెజ్యూమ్ అనేది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ అయితే ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎస్ఓపి. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో మనం ఆ పర్టికులర్ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నామో చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఓఆర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మన యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్ దగ్గర నుంచి అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్స్. ఇన్ కేస్ ఐఎల్స్ అయితే ఐఎల్స్, డ్యూలింగో ఆర్ టోఫెల్ ఈ మూడిట్లో మీరు ఏ ఎగ్జామ్ రాస్తే ఆ పర్టికులర్ ఎగ్జామ్ స్కోర్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ మీ యూనివర్సిటీ కనుక జిఆర్ఈ స్కోర్ అడిగితే మీరు జిఆర్ఈ స్కోర్ కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ డీటెయిల్స్. ఇన్ కేస్ మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే ఫస్ట్ పాస్పోర్ట్కి అప్లై చేసి తర్వాత ఈ కంప్లీట్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి డాక్యుమెంట్ అయితే అడుగుతాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ అయితే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇంకేమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా అడగచ్చు. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే యూనివర్సిటీ అప్లికేషన్స్ వేసేటప్పుడు లాస్ట్ వరకు ఎస్ఓపి అండ్ ఎల్ఓఆర్ అయితే రెడీ చేసుకోరు. సో యాజ్ సూన్ యాజ్ మీరు మాస్టర్స్కి వద్దామని ఫిక్స్ అయ్యాక ఫస్ట్ మీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఎల్ఓఆర్ అయితే తీసుకోండి. అండ్ ఎస్ఓపికి కూడా ఒక కామన్ టెంప్లెట్ అయితే పెట్టుకోండి. సో మీరు వెళ్ళే యూనివర్సిటీ తెలుసుకొని మీరు ఆ కామన్ టెంప్లెట్ని చేంజ్ చేస్తూ యూనివర్సిటీస్కి అయితే అప్లై చేయొచ్చు. సో దట్ మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో నేను నా నెక్స్ట్ రీల్స్లో ఎస్ఓపి అండ్ ఎల్ఓఆర్స్ గురించి సపరేట్గా రీల్స్ అయితే చేస్తాను. సో ఫాలో చేసి అయితే పెట్టుకోండి. సో నేను ఆ పర్టికులర్ రీల్స్లో నా దగ్గర ఉండే టెంప్లెట్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో దట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.